వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. ఏపీ జెన్కో నెరెట్ క్యాపిటల్ తో కలిసి జాయింట్ వెంచర్ కంపెనీని నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెకీని అప్పటి వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి రప్పించింది. దీంతో రాష్ట్రంలో సోలార్ పార్కుల ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలో 4000 మెగావాట్ల సామర్థ్యం గల 4 సోలార్ పవర్ పార్కులు అభివృద్ధి చేశారు. వాటిలో 2019 నాటికే 3050 మెగావాట్ల ఉత్పత్తి మొదలైంది. ఈ ప్లాంట్ల వల్ల వచ్చే పన్నులు, ఉపాధి, రైతులకు ఆదాయం వంటి ప్రయోజనాలన్నీ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు దక్కుతున్నాయి. ఎక్కడో రాజస్థాన్లో అదానీ సంస్థ ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్లాంట్ల నుంచి అధిక ధరకు 7000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసేందుకు సెకీతో ఒప్పందం చేసుకున్నారు. అది 2024లో ఉత్పత్తి ప్రారంభమయ్యే ప్లాంట్లతో 2021లోనే ఒప్పందం చేసుకున్నారు. ఆ ప్లాంట్ల వల్ల వచ్చే లాభాలన్నీ అదానీ సంస్థకు పన్నుల రూపంలో సమకూరే ఆదాయం రాజస్థాన్ ప్రభుత్వానికి దక్కుతుంది. అధిక ధర, ప్రసార నష్టాలు, ఇతర రూపాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలపై మోయలేని భారం పడుతుంది. అదానీ నుంచి విద్యుత్ కొనేందుకు ఒప్పందం చేసుకోవడానికి జగన్కు భారీగా ముడుపులు అందాయని అమెరికా దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. మెగావాట్ 42 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వానికి డెవలపర్ ఛార్జీలు చెల్లిస్తారు. అయితే రాష్ట్రానికి 2940 కోట్లు ఆదాయం వస్తుంది. డెవలపర్ కట్టే జీఎస్టీలో 6% నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. కేంద్రానికి వెళ్లే 6%లో రాష్ట్ర వాటాగా వచ్చేది కూడా కలిపితే అది 7% ఉంటుంది. అంటే సుమారు 1960 కోట్లకు వస్తుంది. రాష్ట్రంలో సోలార్ పార్కుల్లో మౌలిక వసతుల అభివృద్ధికి మెగావాట్ 20 లక్షల చొప్పున కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా ఇస్తుంది. ఈ లెక్కన 1400 కోట్లు వస్తుంది. అంతర్రాష్ట్ర ప్రసార నష్టాల భారం ఉండదు. అది సుమారు 1400 కోట్లు. చేంజ్ ఆఫ్ లా కింద బేసిక్ కస్టమ్స్ డ్యూటీ వంటి భారాలు పడవు. అది 3500 కోట్లు. అనంతపురం వంటి వెనుకబడిన జిల్లాల్లో బీడు భూములకు ఎకరానికి ఏటా 30,000 చొప్పున లభిస్తుంది. రైతు పొలంలో కాలు పెట్టవలసిన అవసరం లేకుండా, పెట్టుబడి లేకుండా 2 ఏళ్లకు 5% చొప్పున పెరుగుతూ 30 ఏళ్ల పాటు ఆదాయం వస్తుంది. ప్రతి మెగావాట్కు ఇద్దరికి చొప్పున 7000 మెగావాట్లకు 14,000 మందికి ఉపాధి లభిస్తుంది. మార్కెట్లో యూనిట్ విద్యుత్ 1.99 వస్తున్నప్పుడు అదానీ నుంచి సెకీ ద్వారా 2.49కి కొనటం వల్ల ప్రతి యూనిట్ పై పడే అదనపు భారం 50 పైసలు. ఏటా 1700 కోట్ల యూనిట్ విద్యుత్ కి సంబంధించి 850 కోట్ల చొప్పున తీసుకుంటే 25 ఏళ్లలో పడే అదనపు భారం 21,250 కోట్లు. జగన్ ప్రభుత్వం 2021 డిసెంబర్లో సెకీతో ఒప్పందం చేసుకోకుండా మన రాష్ట్రంలోనే ప్లాంట్ల ఏర్పాటుకు టెండర్లు పిలిస్తే తక్కువ ధరకే విద్యుత్ సరఫరాకు పలు సంస్థలు పోటీ పడేవేమో. గుజరాత్ వంటి రాష్ట్రాల్లో అదే సమయంలో యూనిట్కు 1.99కే టెండర్లు ఖరారయ్యాయి. ఒక్కో మెగావాట్కు 42 లక్షల చొప్పున 7,000 మెగావాట్లకు డెవలపర్లు చెల్లించే 2,940 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతుంది. బదులుగా రాజస్థాన్ లాభపడుతుంది. సౌర విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పేందుకు మెగావాట్ 4 కోట్లు ఖర్చవుతుంది. ఆ మొత్తంపై రాష్ట్రానికి 7% వరకు జీఎస్టీ వస్తుంది. అంటే ఇక్కడ ప్రాజెక్టులు ఏర్పాటు చేయకపోవడం వల్ల మెగావాట్ 28 లక్షల చొప్పున మొత్తం 1960 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతుంది. సోలార్ పార్కుల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం మెగావాట్కు 20 లక్షలు గ్రాంట్గా ఇస్తుంది. 7,000 మెగావాట్ల ప్లాంట్లు మన రాష్ట్రంలో ఏర్పాటైతే 1400 కోట్లు కేంద్రం నుంచి గ్రాంట్గా వచ్చేది. బయట రాష్ట్రాల నుంచి విద్యుత్ తీసుకోవటం వలన అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా నష్టాలు 3% మనం భరించాలి. చేంజ్ ఆఫ్ లా నిబంధన కింద సోలార్ ప్యానెళ్లపై విధించే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 40% విద్యుత్ కొనుగోలుదారులే భరించాలి. దీనికి మెగావాట్కు సుమారు 50 లక్షల చొప్పున రాష్ట్రంపై పడే భారం 3,500 కోట్లు. సౌర విద్యుత్ ప్రాజెక్ట్ ఏర్పాటు ఖర్చులో నిర్మాణానికి 30%, మెటీరియల్, ఇన్వెస్టర్లు, కేబుల్స్, విద్యుత్ ప్యానెళ్లు, ట్రాన్స్ఫార్మర్ల వంటి 70% వెచ్చించాలి. వీటిపై చెల్లించవలసిన జీఎస్టీ నిబంధనలు మార్చడంతో గతంతో పోలిస్తే 5% పెరుగుతుంది. అది కూడా విద్యుత్ కొనుక్కునే రాష్ట్రాలపైనే పడుతుంది. 7,000 మెగావాట్ల ప్రాజెక్టులు మన రాష్ట్రంలో ఏర్పాటు చేయకుండా రాజస్థాన్ నెలకొల్పిన ప్రాజెక్టుల నుంచి విద్యుత్ కొనటం వల్ల రాష్ట్రంలోని అనంతపురం వంటి వెనుకబడిన జిల్లాలో సాగునీటి సదుపాయం లేనప్పటి నుంచి పొలాలను బీడుపెట్టిన రైతులకు మరింత అన్యాయం జరుగుతుంది. సౌర విద్యుత్ ప్రాజెక్టులను తీసుకున్న భూములు
భూములకు ఎకరానికి 30,000 చొప్పున లీజ్ చెల్లిస్తారు. 2 ఏళ్లకోసారి 5% పెంచుతారు. ఒక్కో ప్రాజెక్ట్ జీవితకాలం 30 ఏళ్లు అనుకుంటే లీజు రూపంలో ఒక్కో రైతుకు 12.94 లక్షల వరకు లభిస్తుంది. నీటి వనరులు సమృద్ధిగా ఉండి వాణిజ్య పంటలు పండించే రైతులకు వచ్చేంత ఆదాయం కరువు సీమలోని రైతులకు దక్కుతుంది. మెగావాట్కు 5 ఎకరాల చొప్పున 7 ఎకరాల మెగావాట్లకు 35,000 ఎకరాలు కావాలి. అంటే రైతులకు లీజు రూపంలో సుమారు 4,531.54 కోట్లు అందేది. ఆ డబ్బును రైతులు మన రాష్ట్రంలోనే ఖర్చు చేస్తారు కాబట్టి దానిపై పన్నుల రూపంలో ప్రభుత్వానికి మళ్లీ ఆదాయం వచ్చేది. కొత్త పరిశ్రమలు లేకపోగా ఉన్న పరిశ్రమల్నే బెదిరించి తరిమి కొట్టి వేల మంది ఉపాధికి గండి కొట్టిన జగన్ ప్రభుత్వం సౌర విద్యుత్ ప్రాజెక్టుల విషయాలను అదే నిర్వాకం వెలగబెట్టింది. సౌర విద్యుత్ ప్రాజెక్టులో 1 మెగావాట్కు సగటున 2కి ఉపాధి లభిస్తుంది. 7,000 మెగావాట్ల ప్రాజెక్టులు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే 14,000 మందికి ఉపాధి లభించేది. ఒక్కొక్కరికి నెలకు సగటున 20,000 జీతం అనుకున్న ఏటా 336 కోట్ల చొప్పున 25 ఏళ్లలో జీతాల రూపంలో 8,400 కోట్లు వచ్చేవి. ఆ డబ్బే ఇక్కడ వినియోగిస్తారు కాబట్టి పన్నుల రూపంలో ప్రభుత్వానికి మరింత ఆదాయం వస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఈ నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.